హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిజీలో OL1 ఎర్రర్, దాని కంప్లైంట్, దాని సొల్యూషన్ చూద్దాం. ఇది ఆల్రెడీ 2 years రన్నింగ్ సైటు. నార్మల్గా షూ ఏమైనా పట్టేస్తున్నాయా, OL1 అంటే మోటార్ ఓవర్లోడ్ అయినాడని. యామ్ చెక్ చేస్తే ఎంటీ అప్ డౌన్ బాగానే ఉంది. అది 3 years రన్నింగ్ సైటు. ఎప్పుడైనా ఒకసారి OL1 ఎర్రర్ అయితే వస్తుంది సైట్లో. యామ్స్ ఎంటీ డౌన్, ఎంటీ అప్ 7 పాయింట్ సంథింగ్, మళ్ళీ 6 అంటే విత్ ఇన్ ద రేంజ్లో, అంటే 8.7 మోటారు విత్ ఇన్ ద రేంజ్లోనే వస్తుంది. యామ్ చెక్ చేసిన తర్వాత ఒకసారి ఆయిల్ చెక్ చేసిన గేర్ బాక్స్లో కొంచెం మట్లాగా ఉందంటే అది కస్టమర్కి ఆయిల్ చేంజ్ అని చెప్పిన. ఆయన చేంజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఎర్రర్ వస్తుంది. అట్లా అబ్జర్వ్ చేస్తే ఏమైందంటే అప్పుడప్పుడు బ్రేక్ సరిగా ఓపెన్ కావట్లేదు. అది కూడా వీడియోలో చూపిస్తా. ఇది నార్మల్గా ఫస్ట్ ఎంటీ అప్ డౌన్ కరెంట్, ఇది ఎంటీ డౌన్ వస్తుంది 7.3, 7.7, 7.8 అట్లా. ఎంటీ అప్ 6 పాయింట్ సంథింగ్ అట్లా వస్తుంది. అంటే విత్ ఇన్ ద రేంజ్లో ఉన్నా కూడా మోటార్ ఓవర్లోడ్ అని ఎర్రర్ వస్తుంది. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. బ్రేక్ సప్లై చెక్ చేసినాం. బ్రేక్ సప్లై కూడా 100 వస్తుంది, అంటే రన్నింగ్లో వస్తుంది 100, అంటే ఏం డ్రాప్ అవ్వట్లే. బ్రేక్ ఆయిల్ కూడా ఓకే ఉంది. అది మెకానికలే కొంచెం స్ట్రక్ అయినట్టు. తర్వాత కస్టమర్ బ్రేక్ అడ్జస్ట్ చేస్తే ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు OL1 వస్తుంది. ఇది ఎర్రర్. దాని తర్వాత 5th ఫ్లోర్లో ఎప్పుడైనా G+5 సైట్ టాప్ నుంచి వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ ఓపెన్ అవ్వాలి ఒక కండిషన్లో. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి. OL1 బ్రేక్ ఓపెన్ అవ్వక మోటార్ అనేది 17.9, 18 amps తీసుకోగానే ఓవర్లోడ్ అనే ఎర్రర్ వస్తుంది. ఇక్కడైతే కంప్లైంట్ మనం చెక్ చేయాల్సింది, అంటే బ్రేక్ సరిగా ఓపెన్ అవుతుందా లేదా, లోడ్ అంటే షూ ఏమైనా పట్టేస్తున్నాయా, బ్రేక్ సప్లై వస్తుందా లేదా, బ్రేక్ ఆయిల్ ఓకే ఉందా లేదా, ఇవైతే పాయింట్లు. ఇప్పుడు బ్రేక్ సెట్టింగ్ చేసిన తర్వాత ఇష్యూ అయితే రిజాల్వ్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.